లెక్క అప్పగించాలి. ఏమండి, ఎక్కువగా ఎవరు ఎక్కువ ఏడుస్తూ ఉంటారు? ఏమండి, సీరియల్ చూస్తూ ఏడుస్తూ ఉంటారు. ఏమండి, సీరియల్స్ చూసి ఏడుస్తూ ఉంటారు, సినిమాలు చూసి ఏడుస్తూ ఉంటారు. స్త్రీలు ఏడవడానికి ఏమన్నా కారణాలు ఉంటాయా? ఏమైనా హద్దుపొద్దు ఉంటుందండి? స్త్రీలు ఏడుపుకి కారణాలు ఏమైనా ఉంటాయండి? ప్రతి దానికి ఏడుపే సమాధానం. ఆ ఏడుపును చూసి నాకు ఆన్సర్ వచ్చేసింది కనుక, ఏమండి, అంటే నువ్వు ఏడ్చే ప్రతి ఏడుపుకి, కన్నీటి బుట్టికి నువ్వు లెక్క అప్పగించాలి. నీ కన్నీటికి ఒక విలువ ఉంది. అదే మగోడు ఏడ్చాడంటే ఏమంటారు? మగవాడిని ఏమంటారు? ఏడ్చే మగవాడిని నమ్మకూడదంటారు. స్త్రీ ఏడిస్తే, ఏడ్చినా, ఎవరు స్త్రీ ఏడ్చినా పురుషుడు ఏడ్చినా, ఈ రెండింటిని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే నా కుమార్తె చేసే ప్రయాణాలను రాస్తున్నాడు ఆయన. ఇంకేం రాస్తున్నాడు? నీ తల వెంట్రుకలన్నిటినీ ఆయన లెక్కిస్తున్నాడు. ఇంకేం రాస్తున్నాడు? నేను కూర్చుండుట, నేను లేచుట, నేను పడుకొనుట, ఇవన్నిటిని దేవుడు పరిగణలోకి తీసుకుంటున్నాడు. ఇంకేం తీసుకుంటున్నాడు ఆయన? కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 16వ వచనంలో ఇంకా కొంచెం అడ్వాన్స్కి వెళ్ళి ఏమి లెక్కిస్తున్నాడో చూడండి. ఇక్కడ నేను పిండమునయుండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములు ఒక్కటైనను కాక మునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖిస్తున్నాడు. ఎందుకండి ఆయన ఇంత డెప్త్లోకి వెళ్ళి మనిషిని ఎందుకు లెక్కిస్తున్నాడు ఆయన? నీ దినాలను, నీవు ఒక క్షణాన్ని, గంటలను, రోజులను దేవుడు ఎందుకు లెక్కిస్తున్నాడు? మరొక చోట ఏమంటున్నాడు? వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి కూడా నిన్ను ప్రశ్నించబోతున్నాడు. అంటే దేవుడు ప్రతి మనిషిని దినాలను లెక్కిస్తున్నాడు, గంటలను లెక్కిస్తున్నాడు, క్షణాలను లెక్కిస్తున్నాడు ఆయన. ఇంత సూక్ష్మ పరిశీలన మనిషిపై దేవునికి ఎందుకు ఉందంటారు? ఎందుకుందండి? ఏమండి, మనం ఆలస్యంకి వచ్చినా, వెళ్దాములే అని అనుకున్నా, నా కుమారుడు, నా కుమార్తె ఈరోజు లేటుగా వెళ్ళింది. ఏమండి, ఒక్క ఆదివారం విషయంలో కాదండి, సోమవారం నుంచి శనివారం వరకు దేవుడు ప్రతిరోజుని కూడా నీ తల వెంట్రుకలలో ఒకటి రాలిపోయినా దేవుడు లెక్కిస్తున్నాడు అంటే దేవుడు నీ పట్ల ఎలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. ఏమండి, ఏమంటున్నాడైనా? ప్రతి మనిషిని కూడా దేవుడు పరిశీలనాత్మకంగా, పరిశోధనాత్మకంగా మనిషిని పరిశీలిస్తున్నాడైనా. అలా పరిశీలించి నేను ఏమడుగుతాను అంటే, ఇదిగో నీ గృహ నిర్వాహకపు లెక్క నీవు అప్పగించాలి. ఏ గృహ నిర్వాహకపు లెక్కది? మనిషి జీవిత కాలంలో ఎన్ని ప్రయాణాలు చేశాడు, ఎన్ని కన్నీళ్లు కార్చాడు, ఎంతసేపు నడిచాడు, ఎంతసేపు పడుకున్నాడు, ఎంతసేపు మాట్లాడాడు, ఇది దేవుడు లెక్కలలోకి, పరిగణలోనికి దేవుడు తీసుకుంటాడు. వీటన్నిటికీ మనం సమాధానం చెప్పాలి. అప్పుడప్పుడు మనం సెక్యూరిటీ గార్డుని పెట్టుకుంటూ ఉంటాం. మనం ఎవరిని పెట్టుకుంటాం? కాపలాదారుణ్ణి. ఒక ఆస్తిని ఏర్పాటు చేసి ఆ ఆస్తిలోకి వచ్చిన తర్వాత, ఇదిగో ఇన్ని టీవీలు ఉన్నాయి ఇక్కడ, ఏమండి, ఒక సెక్యూరిటీని పెట్టుకునేటప్పుడు అవన్నీ అప్పగిస్తారు. అమ్మ వింటున్నారా? ఒక ఉద్యోగస్తుని, ఒక కాపలాదారుని పెట్టుకునేటప్పుడు, ఇక్కడ ఇన్ని సిమెంట్ బస్తాలు ఉన్నాయి, ఇక్కడ ఇన్ని ఇటుకలు ఉన్నాయి, ఇక్కడ ఇన్ని మెటీరియల్, ఇంత ఐరన్ ఉంది అని చెప్పి కాపలా పెడతారు. యజమాని 2 రోజులు పోయిన తర్వాత మరలా వచ్చి ఇక్కడ ఎన్ని ఇటుకలు ఉన్నాయి, ఎన్ని ఐరన్లు, ఎంత ఐరన్ ఉంది, ఎంత ఇసుక ఉంది, ఎన్ని సిమెంట్ బస్తాలు ఉన్నాయి అని అడుగుతాడు. అడగడా? ఖచ్చితంగా అడుగుతాడు. ఏమండి, ఈ కాపలా పెట్టినోడు ఏం చేస్తాడు? ఈరోజు సిమెంట్ ఎంత బయటికి వెళ్ళిపోయింది, ఇన్ని ఇటుకలు బయటికి వెళ్ళిపోయాయి అని ఒక లెక్క రాసుకుంటూ ఉంటాడు. ఒక కాపలాదారుని పెట్టుకున్న ఈ వ్యక్తి
ఏది బయటికి వెళ్ళినా, ఏది లోపలికి వచ్చినా ప్రతి దాన్ని లెక్కిస్తున్నాడు అంటే యజమాని తర్వాత లెక్క అడుగుతాడన్న భయంతో అన్నీ రాసుకుంటాడు. అలాగే దేవుడు కూడా నీ తల వెంట్రుకలన్నిటినీ రాస్తున్నాడు అంటే, నీ దినాలను రాస్తున్నాడంటే, నువ్వు మాట్లాడే ప్రతి మాట రాస్తున్నాడంటే, నువ్వు చేసే ప్రయాణాలను రాస్తున్నాడంటే, ఎందుకు రాస్తాడంటే అవన్నీ పేపర్లో దస్తావేజులు అలా పెరిగిపోతూ ఉండాలనుకున్నా అనా? కాదు, ఇది ఒకరోజు నిన్ను ప్రశ్నించబోతున్నాడు. ఏమని ప్రశ్నిస్తాడైనా? నువ్వు ప్రయాణం ఎవరి కోసం చేసావు నాయనా? నీ తల ఎవరి కోసం దువ్వావు నాయనా? దేవుని కార్యక్రమాలకు వెళ్ళడానికి కదా. నువ్వు ఏ మాటలు మాట్లాడావు నాయనా? నువ్వు వ్యర్థమైన మాట మాట్లాడావా? ఏమంటే ఎన్ని ప్రశ్నిస్తా నా దినాలలో ఆదివారం నుంచి శనివారం వరకు ఇదిగో 2025 సంవత్సర కాలం నువ్వేం చేసావు? నువ్వు ఎన్ని చేసావు? ఈ మీటింగ్స్లో నేను చూసిన ఎన్నో అద్భుతాలు, ఎంతోమంది రకరకాల మనుషులను చూశాను నేను. ఎలాంటి వాళ్ళు? రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు. పని చేసినోడు కనపడతాడా అంటే కనపడ్డు. అమర్చిన దాని మీద మనం ఎప్పుడు ఎక్కువగా అన్నీ ఇచ్చిన తర్వాత, అన్నీ అరేంజ్ చేసిన తర్వాత మనం వచ్చిన తర్వాత ఏం ఉపయోగం చెప్పండి? దేవుడు ప్రతి దినాన్ని, ప్రతి క్షణాన్ని రాసుకుంటున్నాడంటే నీ దినాలలో దేవుని కొరకు ఇంత పని చేశాను అని ఎప్పుడైనా లెక్క నువ్వు ఎప్పుడైనా దేవునికి అప్పగించే ఆ ధైర్యం నీ దగ్గర ఉందా? ఇది తెలిసిన మోషే గారు ఏమంటున్నాడో తెలుసా అండి? నా దినాలు లెక్కించుట నాకు నేర్పము. ఎక్కడుందండి ఇది? ఏమంటే తీయండి ఒకసారి చూద్దాం. మరి కొంతమంది అక్కడ లేరు కదా. 90వ అధ్యాయం 12వ వచనము, మా దినములు లెక్కించుట మాకు నేర్పించు. ఈ మా దినాలలో మేమేమేమి నష్టపోతున్నామో, మా దినాలలో మేమేమేమి కోల్పోతున్నామో, మా దినాలలో మేమేమేమి పని చెయ్యాలను మీరు నియమించారో ఆ పనులు చేయడం మానేస్తున్నామో దయచేసి మాకు నేర్పించమని మోషే గారు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మనం ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన చేస్తావా? అన్యాయస్తుడు అని తెలిసిన వెంటనే దేవుడు లెక్క అడిగాడు కదా. నువ్వు దేవునికి పనికి రావు, మారు మనసు పొందవు అనే నిర్ణయానికి దేవుడు వస్తే, అన్యాయస్తుడని తెలిసిన వెంటనే లెక్కడుగుతున్నాడు. నువ్వు మారవు అని తెలిసిన వెంటనే దేవుడు ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు. దానియేలు గ్రంథం ఇది చదువుదాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదువుదాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం. ఈ వాక్య భావం ఏనగా మెనయనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించెను. ఇక్కడ తప్పు చేస్తున్నది ఎంతమంది? తప్పు చేస్తున్నది రాజు పరివారం. నీ ప్రభుత్వపు లెక్క నీ ప్రభుత్వపు లెక్క చూసేస్తానంటున్నాడు ఏంటండి? అంటే ప్రతి మనిషి జీవితంలో, ఈ బెల్షస్సరు జీవితంలో అతని ప్రభుత్వం అంటే రాజ్యం అని అనుకోకండి. నీ ప్రభుత్వ విషయంలో అంటే నీ పద్ధతి, నీ జీవితంలో అన్యాయాన్ని దాటిపోయి దేవునికి పనికి రావు అనే నిర్ణయాన్ని తీసేసుకున్నాడు కనుక నీ లెక్క దేవుడు ముగించేస్తాడైనా. ఏమంటే నువ్వు పనికి రావు అనే నిర్ణయాన్ని అన్యాయస్తుడైన వెంటనే నిర్ణయానికి వచ్చేయాలి. మనమంతా సరిదిద్దుకునే అవకాశం. ఒకవేళ మారవు అనే ఒకవేళ నిర్ణయాన్ని ఈ 2026లో ఒకవేళ అలాంటి నిర్ణయాలే, అలాంటి ఆలోచనలే ఒకవేళ మనం చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా అడిగే విధానం ఏంటది? నీ లెక్క దేవునికి అనుకూలంగా లేదు కనుక దీన్ని ఏం చేస్తున్నాను? ముగించేస్తున్నాను. మరొకటి ఏమంటున్నాడు? లోకాసువార్త 13వ అధ్యాయం 3, 4, 5 వచనాలలో ఇక్కడ ఒక మాట, ఒక సందర్భాన్ని గురించి చెప్తాడు చూడండి. మారు మనస్సు పొందకపోతే, నువ్వు మారకపోతే జరగబోయే విధ్వంసం ఎంత భయంకరంగా ఉంటుంది. కానని మీతో చెప్తున్నాను, మీరు మారు మనస్సు పొందని ఎడల
ఏం చేస్తారు? ఏమండి అక్కడ చాలా 20 మంది చచ్చిపోయారండి. యుద్ధాల వల్ల ఎంతమంది చచ్చిపోయారు, బస్సు ప్రమాదం వల్ల ఎంతమంది చచ్చిపోయారు అన్న లెక్క తీసుకొస్తున్నారట. ఇది వాళ్ళ పాపం చేసే కదా చచ్చిపోయారు అని అడుగుతున్నారట. కానీ ఏమంటున్నాడు? అన్యాయస్తుడనే స్టేజ్ దాటిపోయి మారు మనస్సు పొందని స్టేజ్కి వచ్చేసారు. బ్లడ్ ఎమర్జెన్సీ లెవెల్కి వచ్చేసింది పరిస్థితి. మారు మనస్సు అక్కరలేకపోతే ఏమవుతుంది? నువ్వు ఉన్న ఇల్లే నీ మీద కూలిపోతుంది. నీ లెక్క దేవుడు ముగించేస్తాడు అని తెలిసిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఒక ఉపమానాన్ని చెప్పాలి నా పిల్లలకి అనుకుని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 14వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుకుందాం. ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించెను. ఇక్కడ మనకి 3 పద్ధతులు మనకు కనపడతాయి. ఇక్కడ ఆలోచిస్తున్నారండి? వాక్యం అనేది మనం ఎంత డెప్త్లోకి వెళ్ళి ఆలోచించాలండి. వాక్యాన్ని మనం ఎంత క్షుణ్ణంగా ఆలోచించాలండి. దేవుడు మనల్ని ప్రతి దాన్ని గుచ్చి గుచ్చి అడుగుతాడన్నప్పుడు వాక్యాన్ని కూడా నువ్వు అలాగే చదవాలి కదా. ఏమంటున్నాడు ఇక్కడ? యజమాని దేశాంతరాన్ని వెళ్ళిపోతూ తన దాసులను పిలిచాడట. వాళ్ళని పిలిచి ఏం చెప్పాడు? తన ఆస్తిని అప్పగించాడు అంటున్నాడు ఇక్కడ. ఏమండి, ఇంతకీ యజమాని ఎవరు, దాసులు ఎవరు, వీళ్ళకి అప్పగించిన పనేంటి, ఏమండి వీళ్ళకి ఇచ్చిన ధనమేంటి అనే సంగతిని మనకు చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. చాలామందికి ఈ ఉపమానంలో చాలామందికి ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఒకరికి 5 తలంతులు అనగానే ఇంగ్లీష్లో దీన్ని టాలెంట్ అని రాశారు దీన్ని. ఏమండి, దీన్ని చాలామంది ఏమంటారు? నీకు వాక్యం చెప్పే టాలెంట్ ఉంది, నీకు పాటలు పాడే టాలెంట్ ఉంది, నీకు పని చేసే టాలెంట్ ఉంది. అంటే ఒక దాసునికి 5 టాలెంట్లు 5 తలంతులు ఇస్తే 5 పాటలు పాడే వ్యక్తులను సంపాదిస్తాడని అర్థం. టాలెంట్ అంటే ఏంటి? వాక్యం చెప్పే వారిని సంపాదిస్తారనా? మరి నాకు ఏ టాలెంట్ లేదు, మరి నేను ఏం సంపాదిస్తాను అనే ప్రశ్నలు ఖచ్చితంగా మనకు రావాలి. ఒక యజమానుడు దేశాంతరానికి వెళ్ళిపోతూ తన దాసులను పిలిచి ఆస్తిని అప్పగించాడు అంటున్నాడు. ఇంతకీ దాసులెవరు? ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు ఇశ్రాయేలీలు. ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఐగుప్తు దాసత్వం కింద బానిసత్వంలో ఉన్నారు. బానిసలుగా ఉన్న వీరిని పాలు తేనెలు ప్రవహించే దేశం అనే దేశానికి తీసుకొచ్చి తన దాసులనుగా చేసుకున్నాడు అని అర్థం కావాలి. ఐగుప్తు దేశం కింద ఉన్నప్పుడు ఎవరండి? ఐగుప్తు దేశం కింద ఉన్న వాళ్ళు ఎవరిళ్ళు? ఐగుప్తు దేశం కింద ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారు? బానిసలుగా ఉన్నారు, దాసులుగా లేరు. బానిసలకి దాసులకి చాలా తేడా ఉంది. ఏమండి, ఐగుప్తు దాసత్వంలో ఉన్న వీళ్ళను, బానిసలుగా ఉన్న వీళ్ళను పాలు తేనెలు ప్రవహించే దేశానికి దాసులుగా తీసుకెళ్ళారు. నేడున్న దినాలలో పాపము అనే బానిసత్వంలో ఉన్న మనల్ని ఏం చేశాడు? రోమాపత్రిక 6వ అధ్యాయము దాసులు అంటే ఎవరో మనం తెలుసుకోవడం కోసం మనం ఇది ఆలోచిస్తున్నాం. రోమాపత్రిక 6వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుకుందాం. లోబడుటకు మీరు దాసులుగా అప్పగించుకుంటారో
ఏమండి ఎప్పుడు మనకి దేన్ని ఎక్కువ మనం ఇష్టపడతామో మనల్ని ఏం చేస్తుంది, దానికి మనల్ని బానిసలైపోతాం. మనం ఎక్కువగా ఎవరిని ఎక్కువగా ఇష్టపడతాం? మన కుటుంబాన్ని ఇష్టపడుతూ ఉంటాం. ఏమండి మనకి ఏదైతే ఇష్టమో దానికి దేవుడు ఏమంటున్నాడు? బానిస అంటున్నాడు. అంటే ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బానిసలే. మరి ఎప్పుడు దేవుని దాసులు అయ్యారు? 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట, అద్భుతమైన మాట ఇక్కడ ఉంది చూడండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులుగా ఉండకుడి. ఏమంటే అర్థమవుతుందండి? ఐగుప్తు కాలంలో బానిసలుగా ఉన్నవారండి దాసులుగా అయ్యారు. వాళ్ళ సంగతి అయిపోయింది, అది ఎక్స్పైర్. మరి మనం బానిసలుగా ఎప్పుడున్నాం? మనం పాపమనే బానిసత్వంలో ఉన్న మనం వింటున్నారా? ఇప్పుడు మనం పాపమనే బానిసత్వంలో ఉన్నామా, దాసులుగా ఉన్నామా? ఏమండి మారు మనసు తీసుకుని బాప్తిస్మం తీసుకుని లోకంలో కలిసిపోయామంటే బానిస. ఏమండి బాప్తిస్మం తీసుకున్నాం కదా, నేను దాసుణ్ణే అని అనుకోకండి. మన లోకంలోకి వెళ్ళిపోతే మనల్ని దేవుడు బానిసాయ అంటున్నాడు ఆయన. అంటే పాపం అనే పంజరములో ఒకవేళ నువ్వు బందీగా ఉంటే, బందీ అయిపోతే, ఆ బందీ అయిపోయిన నిన్ను నమ్మి తన అమూల్యమైన రక్తాన్నిచ్చి ఆయన మనల్ని విడిపించాడు, కొన్నాడు. బానిసలుగా ఉన్న మనల్ని తన దాసులుగా చేసుకున్నాడు. ఏమండి అప్పుడప్పుడు ఒక దొంగ మనకు దొరికిన తర్వాత, ఒక దొంగ మన ఇంట్లో దొంగతనం చేస్తూ దొరికాడు అండ్ మనం కట్టేస్తాం మన ఇంటి దగ్గర. కట్టేసి ఆడి మీద జాలిపడి, నువ్వు ఎందుకురా దొంగతనం చేస్తున్నావు, నువ్వు నా దగ్గరే ఉండిపోవచ్చు కదా, అన్నిళ్ళు ఎందుకు తిరుగుతావు నువ్వు అని అన్నాడట. ఏమండి అలా అన్నప్పుడు వెంటనే ఏం చేశాడు, కొన్ని రోజులు బాగానే ఉన్నాడు, అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాడు. వీడు ఎలాంటి వాడో అని తెలుసుకోవాలన్న ఆలోచన వచ్చింది. 10 లక్షల రూపాయలు అక్కడ పెట్టాడు. అది చూసిన వెంటనే ఏం చేశాడు, వీడు ఈ 10 లక్షల రూపాయలు పట్టుకుని వెళ్ళిపోయాడు. ఏమండి ఒకవేళ తీసుకుని వెళ్ళకపోతే నమ్మకమైన వాడు, ఒకవేళ తీసుకుని వెళ్ళిపోతే అపనమ్మకం. అంటే బానిసలుగా ఉన్న నిన్ను దాసులనుగా చేసుకుని దేవుడు ఏం చేశాడు అనుకుంటున్నారో? ఇప్పుడు ఈ మాట చదివితే చాలా బాగుంటుంది. కీర్తనల గ్రంథము ముగించుకుందాం. 8వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం. నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకొనుటకు వాడేపాటివాడు. ఏమంటే ఏ పాటివాడవని దేవుడు నిన్ను ప్రేమించి తన కుమారుని రక్తము ద్వారా నిన్ను విడిపించాడండి. ఈ మనిషి ఏ పట్టివాడు? అసలు మనిషి అసలు గుర్తింపు లేని మనిషి నైజం ఏమంటాడు? నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుంచి చెడ్డది. అలాంటి వాడిని నమ్మి ఏం చేశాడు? దొంగగా ఉన్న నిన్ను దొంగ అనే బానిసత్వంగా ఉన్న నిన్ను దేవుడు ఏం చేశాడు? తన దాసునిగా చేసుకుని కొంత డబ్బుని నీ చేతిలో పెట్టాడు. ఏమండి అర్థమవుతుందండి? బానిసత్వంలో నిన్ను నమ్మి ఇంత గొప్ప, అంటే యజమాని ఏం చేసి ఉంటాడు? రిస్క్ చేశాడు. అసలు మనిషిని నమ్మాల్సిన అవసరం లేదు, కానీ నమ్మాడు. నమ్మి ఏం చేశాడు? ధనాన్ని ఇచ్చాడు. ఏమండి యజమాని వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మరలా చదువుదాం చూడండి. 14 నుంచి
2 వచనాలు చదువుకుని ముగించుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14. పరలోక రాజ్యము మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని అప్పగించెను. తర్వాత ఒకడు అతనికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకనికి 2 ఇచ్చాడు, ఒకనికి 1 ఇచ్చాడు. ఏమండి, ఇక్కడ మనందరికీ ఒకటి జ్ఞాపకం రావాలండి. ఏమండి, ఒకడికి 5 ఇచ్చాడు. ఇక్కడ కూర్చున్న ముగ్గురులో ఒకడికి 5 ఇచ్చానట, ఒకడికి 2 ఇచ్చాను, ఒకడికి 1 ఇచ్చాను. ఈ 1 ఇచ్చినోడు ఏమనుకుంటాడు? ఆడికి 5 ఎందుకు ఇచ్చాడు, నాకు 1 ఎందుకు ఇచ్చాడు అన్న ప్రశ్న తలెత్తుతుందా? ఆడికి ఎందుకు 5 ఇచ్చాడు, ఆడికి ఎందుకు 2 ఇచ్చాడు, ఒకడు 1 ఇచ్చాడు? అమ్మా, ఇక్కడ యజమానిని నాకు 1 ఇచ్చాడు అని ప్రశ్న వేసే అర్హత ఈ దాసులకు లేదు. మొదటి అధ్యాయంలో తన ధనాన్ని దాసులకు ఇచ్చాడు అని అన్నాడు. 2వ వచనానికి వెళ్ళిపోతే ఏమంటున్నాడు అంటే తలంతు అంటున్నాడు. ఈ తలంతు అంటే ఏంటి? దేవుడిచ్చిన ఆస్తి. ఒకవేళ నగదు రూపంలో కనుక ఇస్తే, ధనాన్ని దేవుడు ధనం గలవాడు పరలోకానికి అర్హత కలిగిన వాడు కాదు. అంటే దేవుడిచ్చింది ధనము కాదన్నమాట. మరి తలంతు అంటే ఏంటి? మనం మొదట్లో జ్ఞాపకం చేసుకున్నాం కదా, వీడికి ఈ స్పెషల్ ఐటమ్ ఉంది, వీడికి ఈ స్పెషల్ ఐటమ్ ఉంది. దేవుడిచ్చిన, దేవుడు అనుకుంటున్న ఆ ధనమేంటి, ఆ తలంతేంటి అనే సంగతిని మరి ఉన్నతంగా మరొక రోజు నేర్చుకోవడానికి మనందరం సిద్ధపడదాం. చిన్న ప్రార్థన చేసుకుని ఇంకా మూల్యమైన సంగతులు నేర్చుకుందాం. మమ్మల్నిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. మీరు మమ్మల్ని లెక్కిస్తున్నారని, రాసుకుంటున్నారని, రోజులలో ప్రతి క్షణాన్ని మీరు రాస్తున్నారని మేము గుర్తు తెలియక, మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారని మాకు తెలియక మేము పొరపడుతున్నాం నాయనా. మమ్మల్ని అందరినీ ఈ చివరి దినానికి మమ్మల్ని రప్పించారు. మరొక నూతనమైన దినాలలోనికి మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టండి. ఇంకా మూల్యమైన సంగతులు నేర్చుకుని మా జీవితకాలంలో మీ కొరకు ఉన్నతంగా నమ్మకంగా నాయన, మా జీవితకాలంలో మేము పనిచేసి మిమ్మల్ని మెప్పించే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి. దేవుడు ప్రతి ఒక్కరిని లెక్క అడుగుతాడు అనేది వాస్తవమని గ్రంథంలోంచి కొన్ని మాటలు మనకి వివరించి చెప్పిన సహోదరులు, దైవ సేవకులు ప్రేమ్ కుమార్ గారికి మనందరి తరపున ప్రభువైన క్రీస్తు పేరట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను.